బొడ్రాయి పండుగ అంటే ఏంటి అనేది అందరికి తెలిసిందే. ఈ బొడ్రాయిని శీతలదేవి అని కూడా పిలుస్తూ ఉంటారండి. దీనినైతే ఆడబిడ్డలు అందరూ కలిసి బొడ్రాయికి అయితే నీలాభిషేకం చేస్తారు. బొడ్రాయిని ఊరి నడి ఒడ్డున లేదా ప్రధాన ద్వారం వద్ద ప్రతిష్టాపన చేస్తారు. ఈ బొడ్రాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊర్లో అందరు సమానమే, కుల మత భేదం లేకుండా ఊరంతా ఏకమై ఘనంగా బొడ్రాయి పండుగనైతే జరుపుకుంటారు. ఊరంతా ఒక పండుగల వాతావరణం అయితే కనబడుతుంది. చుట్టాలతో ఊరు మొత్తం నిండిపోతుంది. అంత ఘనంగా జరుపుకుంటారు ఈ బొడ్రాయి పండుగని. ఈ బొడ్రాయి పండుగ వలన ఊర్లో వారికి ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి రోగాలు రాకుండా, పంటలు సమృద్ధిగా పండాలని, ఊర్లో అందరూ సంతోషంగా ఉండాలని బొడ్రాయి పండుగనైతే జరుపుకుంటారు. బొడ్రాయి పండుగ ప్రతిష్టాపన రోజు కొన్ని నియమ నిష్టలు కూడా పాటిస్తారండి. ఈ బొడ్రాయి పండుగ అనేది 4 రోజులైతే జరుగుతుంది. ఈ 4 రోజులు కూడా ఏ ఇంట్లో కూడా నీసు అనే పదం ఉండదు. అంటే నాన్ వెజ్ అనేది మొత్తానికి అండుకోరు, మొత్తం వెజిటేరియనే అన్నట్టు. ఈ విధంగా ఊరు మొత్తం కలిసి ఈ పండుగ జరుపుకుంటుంది. బొడ్రాయి ప్రతిష్టాపన రోజు ఆ ఊరి ఆడబిడ్డలు పెళ్లి చేసుకుని వేరే చోటికి వెళ్ళిన వారందరూ కూడా తిరిగి అమ్మగారింటికి వచ్చేస్తారు. ఆడబిడ్డలందరూ కలిసి బొడ్రాయికి నీళ్లు పోస్తారు, బోనాలు చేస్తారు. బొడ్రాయి ప్రతిష్టాపన రోజు ఎవరు కూడా ఊరు దాటి బయటికి వెళ్లరు. బయటి వారు ఊరి లోపలికి రాకుండా చూస్తారు. ఈ విధంగా చేయడం వలన ఊరికి మంచి జరుగుతుంది అని అంటారు. ఇది బొడ్రాయి ప్రతిష్టాపన తర్వాత పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళే ఆడబిడ్డ అయినా సరే, పెళ్లి చేసుకొని వచ్చే కోడలైనా సరే, ఈ బొడ్రాయికి ముందు మొక్కిన తర్వాతనే ఇంటికి వెళ్తారు. అలా చేయడం వలన ఆ జంటకి మంచి జరుగుతుందని అంటారు. ఈ బొడ్రాయితో పాటు భూలక్ష్మి, మహాలక్ష్మి దేవతలను కూడా ప్రతిష్ఠిస్తారు. ఇది తెలంగాణ పండుగ అండి. అందరూ ఏకమై చేసుకునే ఒక గొప్ప ఘనంగా చేసుకునే పండుగ ఈ బొడ్రాయి పండుగ. తర్వాత గ్రామ దేవతలందరికీ కూడా బోనాలు చేస్తారు, చుట్టాలందరినీ పిలుస్తారు. ఇది గొప్ప తెలంగాణ పండుగ అండి. ఈ బొడ్రాయి పండుగను ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటూ ఉంటారు. ఊరంతా ఒక సంబరంలా కనబడుతూ ఉంటుంది.